శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. J5 భక్తి ఛానల్ చూస్తున్న భక్తులందరికీ నమస్కారం. ఆ తర్వాత శ్రీ గవయుడు అనే వానర భక్తుడు ఆంజనేయ స్వామిని ఇలా ప్రార్థిస్తున్నాడు. ఆమె శ్రీకృత మార్తాండం గోష్పదీకృత సాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. ఆ గవయుడు శ్రీ ఆంజనేయ స్వామిని ఇలా స్తోత్రం చేస్తున్నాడు. ఓ ఆంజనేయ, ఆ సూర్యబింబాన్ని నువ్వు అవలీలగా నోట ధరించినావు. అంతేకాకుండా సముద్రాన్ని అవలీలగా దాటివేసిన వాడివి. అంతేకాకుండా రావణాసురుణ్ణి గడ్డి పరకతో సమానంగా చూచిన వాడివి. కాబట్టి అటువంటి ఆంజనేయ నీకు పదే పదే నమస్కరిస్తున్నాను, మాటి మాటికి నమస్కరిస్తున్నాను శిరస్సు వంచి. శ్రీ ప్రహస్తుడైనటువంటి వానర భక్తుడు ఇలా ఆంజనేయ స్వామిని స్తోత్రం చేస్తున్నాడు. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవక్నిం జనకాత్మజాయా ఆదాయతే నైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. ఓ ఆంజనేయ, సముద్రాన్ని అవలీలగా దాటడమే కాకుండా జానకీదేవి యొక్క దుఃఖం అనేటువంటి అగ్నిని తీసుకొచ్చి ఆ దానితో లంకను తగలబెట్టిన ఆంజనేయ, నీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఆ తర్వాత నలుడు అనేటువంటి వానర భక్తుడు ఇలా స్తోత్రం చేస్తున్నాడు. ఓం నమామ్యహం వాయుజ పాద పంకజం కరోమిత ద్వాయుజ పూజనం సదా వదామి వాతాత్మజ నామ మంగళం స్మరామి వాయోర్భవ కీర్తనం శుభం. ఆ నలుడు ఏమంటున్నాడంటే, ఓ వాయుపుత్ర, నీ పాదాలకు నమస్కరిస్తున్నాను, నీ పూజ ఎప్పుడూ చేస్తున్నాను. ఓ ఆంజనేయ, నీ నామస్మరణ ఎప్పుడు కూడా చేస్తున్నాను, నీ కీర్తనను మనసులో ఎప్పుడు కూడా విస్మరించలేదు కదా, అటు నన్ను రక్షించు అని అంటున్నాడు నలుడు. ఆ తర్వాత శ్రీ ధర్మకుడు అనేటువంటి వానర భక్తుడు స్వామివారిని ఇలా స్తోత్రం చేస్తున్నాడు. సుప్తషష్టిర్హతాన్ కోటి వానరాం తరస్వినాం సంజీవనయామాస తం వందే మారుతాత్మజం. ధర్మకుడు అనేటువంటి ఆ వానర భక్తుడు ఇలా అంటున్నాడు, యుద్ధంలో చంపబడినటువంటి బలిష్టమైన 67 వానర కోట్లను ఎవరు బతికించారో అటు హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని శిరస్సు వంచి భక్తితో ఆ ధర్మకుడు స్తోత్రం చేశాడు. నౌవాలపాశ పిత పార్వతీశ స్ఫురద్బాహు దండౌ ముఖే వజ్రదౌష్ట్రా సతీ చాంజనాయస్య మాతా తతోన్యౌ నజానే 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 నజానే. ఆ శ్రీ గజుడనే పేరు కలిగిన వానర భక్తుడు ఇలా స్తోత్రం చేస్తున్నాడు. దేహంలో ఎవరికైతే బలమైన తోక ఉంటుందో, ఎవరి తండ్రి పార్వతీపతి అయిన శంకరుడు, ఎవరికి ప్రకాశించే భుజములు గలవో, ముఖంలో వజ్రాయుధంతో సమానమైన కోరలున్నవో, ఎవరికి అంజనాదేవి తల్లియో, అట్టి వారికంటే మరొక్కరు నాకు తెలియదు 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 అని ఆ గజుడు పలుకుతున్నాడు. ఆ తర్వాత శ్రీ వృక్షగజుడు అనే వానర భక్తుడు ఇలా స్తోత్రం చేస్తున్నాడు ఆంజనేయ స్వామిని. ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవే. ఆ వృక్షగజుడు ఇలా అంటాడు, బుద్ధి, బలము, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, రోగం లేకుండా ఉండటం, వాక్పటుత్వం, ఇవన్నీ కూడా హనుమంతుణ్ణి స్మరిస్తే అందరికీ లభిస్తున్నాయి కదా. అటువంటి ఆంజనేయ స్వామిని శరణు వేడుకుంటున్నాను అన్నాడు. ఆ తర్వాత శ్రీ సంపాతి అనే వానర భక్తుడు ఇలా వేడుకుంటున్నాడు. సీతాశోకస్య నాశాయ శ్రీరామే శోకనాశనో
సాధకానాం సుఖం ధన్యో వాయుసూనం నమామ్యహం. ఆ సంపాతి అప్పుడు అక్కడున్న వారందరితో ఇలా అంటున్నాడు, శ్రీరాముని దుఃఖాన్ని పోగొట్టిన వాడిని, సాధకులైన వారికి సుఖరూపమై ఉన్నటువంటి వాడిని, ఆ సీతాదేవి యొక్క దుఃఖాన్ని పోగొట్టిన వాడిని, అటువంటి ఆంజనేయ స్వామి గురించి నేను పదే పదే నమస్కరిస్తున్నాను అని సంపాతి పలకగా, శ్రీ వేగవంతుడు అనే హనుమద్భక్తుడు ఆంజనేయ స్వామిని స్తోత్రం చేస్తున్నాడు. అంజనా వరపుత్రాయ రామేష్టాయ హనుమతే సర్వలోకైక వీరాయ భవిష్యత్ బ్రహ్మణే నమః. ఆ వేగవాన్ అనేటువంటి పేరు కలిగిన వానోత్తముడు ఏమంటున్నాడంటే, అంజనాదేవికి వరప్రసాదంగా చెప్పించిన వాడు, శ్రీరామునికి చాలా ఇష్టమైన వాడు, లోకంలో ఏకైక వీరుడు, భవిష్యత్ బ్రహ్మ అయినటువంటి ఆంజనేయ స్వామి కంటే నాకు ప్రియమైనది లోకంలో మరొకటి లేదు 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 అన్నాడు. వానరం ప్రోక్తం సర్వపాపహరం వరం సర్వజ్ఞాన ప్రదం చైవ సర్వ సౌభాగ్యవర్ధనం అని అగస్త్యుడు ఆ ఇంద్రాది దేవతలకు అక్కడ మునీశ్వరులకు చెప్పాడు. ఈ వానర గీత కంటే మించిన మంత్రం లేదు, స్తోత్రం లేదు. హనుమంతుడి కృప మన మీద కురవాలంటే, ఆ హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే వానర గీత నిత్యం చదవండి, చదివించండి, వినండి, వినిపించండి అని ఆ అగస్త్యుడు దేవేంద్రాదులతో చెప్పినాడు.